అందరికీ థ్యాంక్ యూ. బాగున్నారా అందరూ? చిక్బల్లాపూర్ ఫస్ట్ టైం రావడం, మిమ్మల్ని అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. అంటే బెంగళూరులో ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు మనం, అందుకని థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కాదు, కన్నడ మాట్లాడతారుగా మీరు ఇప్పుడు? నా ఏంటది కన్నడ? మాకు ఎన్నడ తప్ప కన్నడ ఏమి రాదు. అట్లంటే ఎట్లా? ఫ్యాన్స్ హర్ట్ అవుతారు కదా. నువ్వేదైనా చెప్పు, నేను మాట్లాడతాను. నువ్వు మా గురించి మా స్కిట్ లెంగ్త్ కంటే ఎక్కువ చెప్పావు, అదే ప్రాబ్లం చిన్నది. నేను అంతే, యాంకర్లు అంటే అంతే, ఎగ్జాజరేషన్ ఫస్ట్ నేర్చుకుని తర్వాత యాంకరింగ్ నేర్చుకుంటాం. సో ఇప్పుడు నేను మీకు కన్నడలో ఒక లైన్ చెప్తా, వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఖుషి అవుతారు, మీరు మాట్లాడండి సరదాగా. ఓకే, నువ్వు చెప్పు. నాను నాను ಇಷ್ಟು ವಿದ್ಯೆ ಇಷ್ಟು ವಿದ್ಯೆ ಇಷ್ಟು ವಿದ್ಯೆ ಕಲ್ತಿದ್ದು ಕಲ್ತಿಯ ಕಲ್ತಿದ್ದು ಕಲ್ತಿದ್ದು హరితేజ నేను మీరంటే నాకు చాలా ఇష్టమని కన్నడలో. ನಾನು ಇಷ್ಟು ವಿದ್ಯೆ ಕಲ್ತಿದ್ದು వరకు ఓకే. హరితేజ ఎవరు? హలో, హరితేజ ఎవరేంటమ్మా? మాస్ మహారాజా రవితేజ అయితే మాస్ మహారాణి హరితేజ ఇక్కడ. అలా చెప్పుకొని బతకాలి, ఇంక తప్పదు. ಹಲೋ, ನಮ್ ಬಗ್ಗೆ ಒಂದ್ಸಲ ಸೌಂಡ್ ಅಲ್ಲಿ ತೋರಿಸಿ, ಹುಡುಗರಿಗೆ ಅರ್ಥ ಆಗ್ತಿಲ್ಲ. ಯು ಸಿ ದಟ್ ನಮ್ಮ ಮಗಳ ಹುಡುಗರು ಸೌಂಡ್ ಹುಡುಗರು రత్తాగే. థ్యాంక్ యూ సో మచ్. అది ఉడుగుడు గుడుగుడు కాదండి. సరే హైపరాది గారు, నా లాంగ్వేజ్ వాళ్ళకి అర్థమైంది, నీకేంటమ్మా ప్రాబ్లం? మీ ఫన్ కి లాంగ్వేజ్ అవసరం లేదండి. మీరు ఎక్కడున్నా ఫన్ సృష్టించగలరు, ఏ భాష అయినా ఫన్ సృష్టించగలరు. సరే, ఇంక మేము స్టార్ట్ చేయమా? అంటే నన్ను వెళ్ళిపోమంటున్నారా? అది నేనే కాదు, అనిల్ కడియాల గారు కూడా అదే అన్నారు. ఆవిడ తొందరగా పంపించిన ఏదైనా స్టార్ట్ చేయవా అన్నారు. అలా ఆయన అనరు, అస్సలు అనరు. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, ఎలాగో వచ్చారు కాబట్టి నేను వెళ్ళిపోతాను. మీ టీం ని మీరే అలా. మా టీంలో అందరికంటే చిన్నవాడు, మొన్నే ఆయనకి 13 వెళ్ళి 12 వచ్చింది, చాలా చిన్నవాడు. ఆయన పిలుద్దాం, రండి. హలో, ఓహో, హలో, எல்லாரும் நல்லா இருக்கையா? நான் தான் ரேజింగ్ రాజు. అది అరే తమిళ. నాన్న, నల్ల కుక్క తెల్ల కుక్క లేవిక్కడ. నల్ల ఇరుకేంటి ఇరుకు? కన్నడలో ఇరుకు లేదు, ఫుల్ స్పేషియస్. మేము బేసిక్ ప్రాబ్లం ఏంటంటే, అతను స్కిట్ అంటేనే వణుకుతాడు. ఈ చలి తోడైంది దానికి మొత్తం. అలాంటప్పుడు మీలాగా రిస్క్ చేయకుండా హ్యాపీగా వచ్చిన భాషలో మాట్లాడాలి. ನಾನು ಕೈ ಹಾಕಿದೀನಿ ಅಂತ ಖುಷಿ. ఆది గారు, ఈవిడ చెయ్యి వేసిన తర్వాత చలి తగ్గిందండి. వేడొచ్చేస్తుంది లోపల నుంచి. అది కాదు, ఫస్ట్ ఈ 4 పువ్వులు ఎవరికి? ఒకటేమో మీకండి, తెలుసండి. రెండేమో వాలిపోయింది చూసారా? అయ్యయ్యో, అదేమో శాంతి స్వరూప్కి. ఉంది చూసారు, నా దేవుడు ఆది గారికి. చూసారా? ఇది మీ వంక చూస్తాం చూసారా? నా వంక 4 చూస్తున్నాయి. అది దొరబాబుది. అమ్మో, అర్థమైంది. సరే, ఇంకా మా టీంలో దొరబాబు మీ అందరికీ తెలుసు. ఇక్కడ కూడా ఎక్కడ దొరికిపోతాడా అని మా భయం. లేదండి, కాదు, నేనేంటో వెళ్ళిపోదాం అనుకుంటే నాకు ఇక్కడే ఉండాలని. మాకు హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి భయమే, మనవాడు ఎటు వెళ్తాడా అని. టైంకి స్టేజ్ వరకు అయితే వచ్చాడు, మేము హ్యాపీ. సరే, ఇంకా మా టీంలో 4వ పర్సన్, తను మామూలుగా ఏంటంటే చెప్తారు, మీ అందాల. అయ్యో బాబా, అందాల రాసి నవరసాలు కూడా ఇలాగ స్టేజీ మీద వణికించగల మన నటి. మీరు వణుకుతున్నారేంటి చెప్తూ? ఏమంటే వణుకుతాం అంటే చెప్పాలి కదా, వణుకుడు గురించి. శాంతి స్వరూప్ వస్తే ఈ లైట్లు ఎందుకు? అది బాబా వచ్చారు, ఏదో ప్రెస్ మీట్ కి ఇచ్చినట్టు 3 మైకులు నా చేతికి ఇచ్చి తెగేస్తారు. అది నాకు ఒక డౌట్, ఇది అడిగాక నేను వెళ్ళిపోతాను. అబ్బా, లాస్ట్ డౌట్, ఇవన్నీ ఎట్లా భరిస్తున్నారండి మీరు? తప్పలేదు, అలవాటు అయిపోయింది నాకు. ఏం జరిగింది ఇప్పుడు అక్కడ? అది ఒక విచిత్రమైన డాన్స్. దానికేమో బీపీ, ఈయనకేమో షుగర్, 2 కలిసి ఆ డాన్స్ అలా వచ్చేసింది బయట. ఏమంటే బీపీ ఉన్నా షుగర్ ఉన్నా నేనేం భయపడినా. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఎలాగో పోతాం కదా, ఇంకా భయం ఏముంది. దాని గురించి కాదండి బాబు, ఈ కార్యక్రమం పెట్టింది ఎవరు అనుకున్నారా? ఆరోగ్య శాఖ మంత్రి గారు.
ఓహో అన్ని ఆయన దగ్గర ఉండి చూసుకుంటాడు. ఆయన ఉన్నాడు కాబట్టి నాకు మందులకి ఏమి లోటు ఉండదు. ఓ ఇక్కడికి వచ్చి రేషన్ కార్డు ట్రై చేస్తున్నావా ఇక్కడ? హలో ఆ, అన్నారు చెన్నాగిదిరా ఆహా అది అది నేనే ట్రైన్ చేశా. నాను చెన్నాగిదినా ఏ ఇందాక కిందే ఉన్న గోగుతున్నావు, ఇది నేర్చుకున్నావు వాడి దగ్గర. ఓకే బాయ్. సరే, ఇందులో పెళ్ళైన మగాళ్ళు ఎంతమంది ఉన్నారు, పెళ్ళైన ఆడాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? బేసిక్ గా పెళ్ళైన మగాళ్ళని పెళ్ళైన ఆడాలని కనిపెట్టడం చాలా ఈజీ. పెళ్ళైన ఆడాలకేమో తాలి వేలాడుద్ది, పెళ్ళైన మగాళ్ళకేమో మొహం వేలాడుద్ది. ఇక్కడ ఆల్మోస్ట్ చాలా మొహాలు వేలాడుతున్నాయి, అన్ని పెళ్ళైనయే ఇక్కడ. సరే సరే, ఇప్పుడు శాంతి స్వరూప్ నా వైఫ్ క్యారెక్టర్ చేస్తుంది. దాన్ని పుట్టినకి పంపించడానికి బస్ స్టాండ్కి తీసుకెళ్తే అక్కడ ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేస్తే ఎలా ఉండదో చూద్దాం ఒకసారి. ఏ ఆ? శాంతి, ఏమండి దా, టైం లేదు. ఆ. చూసారా ఒక కన్ని పెళ్ళి వస్తుంటే కన్నడ కుర్రోళ్ళందరూ ఎలా విజువల్ చేస్తున్నారు. అయ్య బాబోయ్, ఆ, అది కన్నె పిల్ల. మరి అప్పారావు బాగా వాడి అరిగిపోయిన సబ్బు పిల్లలా ఉంటది, ఇది కన్నె పిల్ల. దీనికి మళ్ళీ మీరు విజిల్స్. ఏమండోయ్ ఆ, మీరు ఇలాగే మాట్లాడతారు. ఇప్పుడు పైకి వస్తుంటే అనిల్ కడియాల గారు ఆ, ఒక చీటీ రాసి చేతిలో పెట్టారు. నీ- ఇలాగ చదివితే అది అందులో ఇలియాలో అని రాస్తుంది తెలుసా? అనిల్ కడియాలా గారు నీ చేతిలో చీటీ రాసి పెట్టాడా? ఆ. అందులో ఇలియానా అని రాసుందా? ఇలియానా అని రాస్తుంది. సరిగ్గా చదువుకోది. ఇలియానా అయి ఉండదు, ఏలియన్ అయి ఉంటది. చదివా? ఏ మాటగా మాట చెప్పుకోవాలి కానీ మీ మగాళ్ళు చాలా తెలివిగా మాట్లాడతారండి. మగాళ్ళు తెలివిగా మాట్లాడడం అంటే మగాళ్ళంతా తెలివైన వాళ్ళు. చూడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ మొత్తం మన వాళ్ళు. ఆ ఇక్కడ ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఆ. సరే సరే, మగవాళ్ళు తెలివైన వాళ్ళ ఆడవాళ్ళు తెలివైన వాళ్ళ ఇప్పుడే తేల్చేస్తా. తేల్చేయి. సరే, మన ఇద్దరు నడుచుకుంటూ బెంగళూరు రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్తున్నాము. నీకు అలవాటు, మాకెందుకు? బెంగళూరు రోడ్ల మీద నడవాల్సిన అలవాటు మాకు. ఏమండి ఇరండి. సరే, రోడ్డు పైన ఒక జ్ఞానం ఉన్న మూట డబ్బున్న మూట రెండు పడున్నాయి. ఆ, మీ మగాళ్ళు అయితే ఏం మా తీసుకుంటారు? మగాళ్ళం అయితే డబ్బున్న మూటే తీసుకుంటాం. మా ఆడవాళ్ళం అయితే జ్ఞానం ఉన్న మూట తీసుకుంటాం. అవును, ఎవరికేం లేదు అదే తీసుకోవాలి, అందులో తప్పే ఉంది. ఏమండి సరే, నాకు డౌట్. నాకు మా హరితేజ గారికి ఇద్దరు డౌట్లు ఉన్నాయి. ప్రవీణ గారికి లేదా డౌట్? ఉంది ఉంది ఉంది. ఆ, ఏ లేదండి, ఇప్పుడు ఫైర్ స్టేషన్ ఉంది కదా, ఫైర్ స్టేషన్. ఫైర్ స్టేషన్ లో ఎక్కడున్నా కానీ సరే మగాళ్ళే పనిచేస్తారు, మా ఆడవాళ్ళు ఎందుకు పనిచేయరని మా ముగ్గురు డౌట్. ఫైర్ స్టేషన్ లో మగాళ్ళే ఎందుకు పనిచేస్తారంటే మీ ఆడాళ్ళకి నిప్పు పెట్టడమే గాని ఆర్పడం రాదు కదా, అందుకని ఆడాళ్ళు పనిచేయరు. మీరు ఉన్నారు చూసారు. సర్లే, అయినా ఇంత లేట్ ఎందుకైంది? ఏవండి వెళ్ళకెళ్ళక పుట్టింటికి వెళ్తున్నా, ఆడవాళ్ళు అంత తర్వాత కొంచెం అందంగా రెడీ అవ్వాలి. మీకేంటి మగవాళ్ళు ఒక ప్యాంట్ సొక్కేసుకుని ఊపుకుంటే వెళ్ళిపోతారు. చాలా బాగా రెడీ అయ్యావే. అవునండి. బాహుబలిలో అనుష్కలా ఉన్నావు. అయ్యో థ్యాంక్స్ అండి. అదే ఆ ఫస్ట్ పార్ట్ లో పుల్లలు ఏరుకుంటది కదా. ఈ తింగర మాటలు బాగానే మాట్లాడతారు. మీకు ఎన్ని రోజులు చెప్తున్నాను, కిటికీకి కట్ని కుట్టించండి. ఆ పక్కింటోడు అదే పనిగా చూస్తుంటే అది మాత్రం పట్టించుకోరు. ఒక్కసారి వాడిని క్లియర్ గా చూడండి, వాడే గుట్టిస్తాడు, మళ్ళీ నేనెందుకు? కనీసం బాత్రూమ్ డోర్ పెట్టించండి. ఆ ఎదురు టెంగట్రావు తొంగి చూడబోయాడు. తొంగి చూడబోయాడా? చూసాడా? చూస్తే చంపాను. చూస్తే నువ్వు చంపడం ఎందుకు, వాడే తెచ్చేవాళ్ళే కానీ. ఇలారా, అయినా ఇప్పటికిప్పుడు పుట్టింటికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. మా నాన్నగారు నా మీద బెంగ పెట్టుకున్నారండి. కూతురుకి లంగా పెట్టలేదు కానీ బెంగ పెట్టుకున్నాడు లఫుడు గడాడు. దీన్ని చేసుకోవడం వల్ల ఏ లాభం లేదండి. ఆ చదివింపులైనా వస్తాయి అనుకుంటే గుళ్ళో పెళ్లి చేసుకొని చచ్చారు. అక్కడ కానుకలు ఉండి లేదంటే మొత్తం తీసుకెళ్ళి అందులో వేసారు. అక్కడ నాకేం వస్తాయి? పోనీ నా పేరు శేషు, దీని పేరు కీర్తి. శుభలేఖలు ఏమని రాయాలండి? శేషు కీర్తిని వివాహం అని రాయాలా? కీర్తి శేషుల వివాహం అని రాశారు. సచ్చినోళ్ళ పెళ్ళని ఎవడు రాలి అక్కడికి. చూడండి, ఎప్పుడు చూసినా మా వాళ్ళని తిడతా ఉంటారు, ఆడిపోసుకుంటా ఉంటారు. ఏ రోజున మీ వాళ్ళకి నగా నెట్రా పెట్టారా? నీకు నగలు నట్రా పెట్టడానికి మాది కళ్యాణ్ జ్యువెలరీస్ కాదే, కళ్యాణ్ టిఫిన్ సెంటర్. కావాలంటే ఒక దోశ అడుగు పెడతా. ఇలాంటి మాటలు మాట్లాడితే నేను అలుగుతా. ప్రతిదానికి ఫీల్ అవ్వకే, భార్య అంటే భర్తలో సగం, అదొకటి గుర్తుపెట్టుకో చాలు. అవునా? ఆ. అంటే ఇప్పుడు మేము నవ్వితే మేము నవ్వుతాం, మేము ఏడిస్తే మేము ఏడుస్తాం, మేము పైనుంచి దూకితే కాస్త ఎక్కువ నవ్వుతాం. దోకంటే మీకు దండం పెడతా. కాబట్టి ఈ తింగర మాటలు మాట్లాడుతున్నారు. ఏంటి ఈరోజు కొంపది తాగొచ్చారా? మగాళ్ళు అన్నాక కొంచెం అప్పుడప్పుడు తాగుతారు, తప్పే ఉంది అందులో. ఎందుకండి అలా తాగుతారు? ఆ తాగే డబ్బులుంటే ఒక పెద్ద కారు కొనుక్కోవచ్చు కదా. మీరు మేకప్ వేసుకోవడం మానేస్తే ఆ డబ్బులు హెలికాప్టర్ కొనొచ్చు. ఏమండోయ్, మేము మేకప్ వేసుకునేది మీ అందరి కళ్ళకి అందంగా కనిపించడానికే. మేము తాగేది కూడా మీరు మా కంటికి అందంగా కనపడటానికే.
చాలని. అవును, నేనేంటండి నిన్న సరళతో గొడవ ఏంటి? సరళతో గొడవ అంటే ఇప్పుడు ఆ. మనం పొద్దున్నే టిఫిన్ చేసే టైంకి ఎవరైనా ఇంటికి వస్తే ఏమంటాం? టిఫిన్ చేద్దిరండి అంటాము, మధ్యాహ్నం భోజనం చేసే టైంకి వస్తే భోజనం చేద్దిరండి అంటాము. అది రాత్రి పడుకునే టైంకి వచ్చింది. ఏ నేనేమన్నాను? ఏ ఫ్లోలో అన్నాను. ఎందుకు ఇంతమంది కరెక్ట్ అయ్యారు? అది కాదండి, పెళ్ళయి నేలు అవుతుంది మనకి. ఒక అచ్చటాలేదు ముచ్చటలేదు. పక్కనే సుబ్బారావు పెళ్ళైన వారానికి రోజుకు ఒక సినిమా తీసుకెళ్తున్నాడు వాళ్ళ ఆవిడ్ని. ఏ రోజున మీరు తీసుకెళ్లారా? నేను చాలా సార్లు అడిగి ఆవిడ రాలేదు, నన్నేం చేయమంటావు? ఆవిడ్ని కాదండి, నన్ను. నువ్వు చూపించే సినిమా చాలదా మళ్ళీ నీకో సినిమా? సర్లే, వాడు ఎవడో వస్తున్నాడు, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇటు పక్కకు వచ్చాయి. అబ్బా ఎవరండి ఈ చుక్క? మీ అక్క. ఏం కావాలి? మీ ఆవిడ గారా? అవును. పేరేంటో? సోనాలి. బిందా? సత్తు బిందె కనపడట్లా? ఏమండి మీ ఆవిడ గారిని చూస్తుంటే ఒక కవిత గుర్తుకొస్తుందండి. దీన్ని చూస్తే ఏమండి ఆవిడకేం తక్కువ? చెప్పు. ప్లీజ్ రిక్వెస్ట్. ఓకే, నో ప్రాబ్లం. నీ కోసం ఈ గొడుగు. అయ్యో. నీ అడుగులో నా అడుగు. ఆ. నీకేం కావాలో అడుగు. దాని మూతి కడుగు. అది కవితారది. ఏమండి బాగోలేదా? నువ్వేం చేస్తుంటావురా? నేనేం చేయనండి, అన్ని మా పనోళ్ళు చేస్తా ఉంటారు. అంటే మీ ఇంట్లో వంట చేసేది? పనోళ్ళండి. గేదెలు తోమేది? పనోళ్ళండి. మీ ఆవిడతో కాపురం? పనో మొత్తం పనోళ్ళే బీకితే మనం బీకేది ఏంట్రా? ఏమండో మా ఆవిడ వదిలేసిన తర్వాత నేను మళ్ళీ పెళ్లి చూపులకి వెళ్తున్నాను, తోడు రావచ్చు కదా. ఎన్ని పెళ్లి చూపులు చేసుకుంటావురా? మొన్న ఒక పెళ్లి చూపులకి వెళ్తే అక్కడ పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. ఏంటా విషయం అని ఆరాధిస్తే 30 సంవత్సరాల క్రితం దాన్ని చూడడానికి కూడా వెళ్ళాడంటే ఇంకేం చెప్తాను వీడికి? ఊరకండే భలే మాట్లాడతారు. ఏమండి? పెళ్లి చూపులకి పెళ్లి వెళ్తున్నా. చూపులకి వెళ్తున్నారా? సరే, పెళ్లి చూపులకి వెళ్తున్నావు కాబట్టి ఆయన చేసుకున్న అనుభవంతో 4 మంచి మాటలు చెప్తా. చెప్పండి, ఇక్కడ చెప్పండి. పెళ్లి కాని కుర్రోళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అయ్య బాబోయ్, చాలా మంది ఉన్నారండి. సరే, ఆడ పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు మీ మామయ్య ఆ. కట్నం కింద కూలర్ ఇస్తారంటే ఏసీ కావాలని అడుగు, ఆ. స్కూటర్ ఇస్తారంటే కారు కావాలని అడుగు. వాళ్ళ అమ్మాయిని ఇస్తానంటే వాళ్ళ అమ్మని అడుగు. అదేనా నువ్వు చెప్పేది? ఇప్పుడు అవసరం వాడికి ఇవన్నీ? ఏంటంటే బాబు ప్రతి దానికి ఏమండి మీ హెయిర్ ఏంటంటే అంత బాగుంది, చాలా రింగులు రింగులు తిరిగిపోయినాయి. నేనే కాదండి, ఆ. నేను గాని హరితేజ గారు గాని గీతామాధురి గారు గాని. గీతామాధురి గారు గాని యా. అందరూ కూడా ఒకటే యూజ్ చేస్తాం. అందరూ ఒకటే వాడతారా? ఏం చెప్పండి. ఉదయం లేచి షాంపూతో తలస్నానం చేస్తా, ఆ. మధ్యాహ్నం అయితే అంత ఆయిల్ పెట్టి మడతనా చేస్తా. మరి రాత్రికి విగ్గు తీసి గోడకున్న కుక్కానికి తగిలిస్తుంది. ఏంటి అన్ని విక్కులే? మరి కాదా? ఏమండో నేనేమంత ఎర్రబాగులో ఏం కాదండి. తెలివైనడువే. మహా సరేరా, మన ఇద్దరం ఈ చిక్బల్లాపూర్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాం. నడుచుకుంటూ వెళ్తున్నాం. ఒక 500 నోటు 2000 రూపాయల నోటు కనపడింది. ఆ. నువ్వైతే ఏం తీసుకుంటావు? నేనేమన్నా ఎర్రపప్పును అనుకున్నారా? 2000 నోటు తీసేసుకుంటాను. నువ్వు నిజంగా ఎర్రిపప్పే, నేనైతే 2 తీసుకుంటారా బొగడ? ఏమంటే వచ్చిన కానీ చూస్తున్నాను మీ ఇష్టం. ఏంటి ఏంటి పైకి వస్తున్నావేంటి? డాక్టర్ కె సుధాకర్ గారితో పరిచయం ఉంది, నిన్నే ఫోన్ లో మాట్లాడా. ఏంటి నిన్న ఫోన్ లో మాట్లాడారా? ఏమన్నారా? రాంగ్ నెంబర్ పెట్టేయమన్నారు. ఏమంటారా? నాకేమన్నా చుట్టాలేంటి ఆయన? బాయ్ రా. బాయ్ అండి. ఇది ఉంచరా ఇంతకనే ఇలా ఒగ్గిపోయింది. అయ్యో ఓయ్. మరి వాడిస్తే అలాగే ఉంటది. అదేంటి పువ్వు అలా ఎవడే వాడు? తెలిసినోడా? తెలియదండి, ఏదో ఎంతసేపు మాట్లాడాడు ఈడెవడు? ఏమండి? ఏంట్రా? ఇలా వెళ్తే బెంగళూరు వస్తుందా? అలా వెళ్తే చైన్ పోతుంది, దించెల్లిన బెంగళూరు వస్తుంది. ఏం కావాలి నీకు? ఏంటండి ఏదో అడ్రస్ అడిగితే కోపడతారేంటి? ఆ. నేను ఇక్కడ పెద్ద ఆర్టిస్ట్ తెలుసా? ఆర్టిస్టా? మంచి డైలాగ్ కూడా చెప్తా. చెప్పరా. ధర్మ పరిపాలన. సరిగ్గా చెప్పు. మంచి ఆర్టిస్ట్వే. ధర్మ పరిరక్షణ ధురంధరుండా. ఓహో. సకల పాప శిక్షణ దక్షుండా. సుబ్బారావు కొట్లో సున్నుండా. నీ డైలాగ్ లేకుండా నువ్వు వినకుండా ఉండదు డైలాగా. ఏ కాదా? ఏం డైలాగ్ చెప్తే ఇక్కడ కింద వాళ్ళు లేచి చప్పట్లు కొట్టాలి, అలా ఉండాలి డైలాగ్. అవును, మీకేంటి ఆ తల మీద దెబ్బ ఏంటది? ఇదే ఆ. నిన్న మార్కెట్ లో ఆ సుబ్బారావు గారు రాడ్ తీసుకొని కొట్టాడులే. వాడు రాడ్ తీసి కొడుతుంటే మీరు చూస్తా ఊరుకున్నారా? మీ చేతుల్లో ఏం లేదా? ఎందుకు లేదు, వాళ్ళ ఆవిడ చేయి నా చేతుల్లోనే ఉంది. అప్పుడు మరి ఒళ్ళంత దెబ్బలేంటి? రాత్రి మా ఆవిడ బట్టలు ఉతికిందిలేరా. బట్టలు వచ్చే దెబ్బలు వెళ్తాయా? నా ఒంటి మీద ఉన్నప్పుడే ఉతికిందిరా, నీకు అవసరమా? సర్లే కానండి, నాకు ఒక గోల్ ఉందండి. ఏంటది? గది నిండా డబ్బులు ఉండాలి, ఆ గదిలో ఏసీ ఉండాలి. ఆ నేనేం చేసినా ఎవడేం అడగకూడదు. ఈ చిక్బల్లాపూర్ లో చాలా ఏటీఎంలు ఉన్నాయి, అందులో సెక్యూరిటీ గార్డ్ గా చేరు. నువ్వు చెప్పినవన్నీ ఉంటాయి. అలా కాకుండా ఎవడ పని ఆడు చేసుకుంటూ నా టేబుల్ మీద డబ్బులు వచ్చే జాబ్ లేదా? ఎవడ పని వాడు చేసుకుంటూ నీ టేబుల్ మీదకి డబ్బులు రావాలంటే ఈ పక్కనే సులభ కాంప్లెక్స్ ఉంది, దాని దగ్గర కూర్చో. సర్లే, మీతో నాకెందుకు కానీ 10 గంటల బస్సు ఎన్ని గంటలకు వస్తుందండి? 10 గంటల బస్ అని ఈడే అంటాడు, మళ్ళీ ఎన్ని గంటలకు రావడం అంటే? అంటే సార్ ఇప్పుడు లాస్ట్ బస్ ఎన్ని గంటలకి? లాస్ట్ బస్ అయితే 1 గంటకు రా. దాని తర్వాత నువ్వేమన్నా మాట ఇచ్చావా? చీచీ. ఇంకా దాని తర్వాత ఏంట్రా? అదే లాస్ట్ బస్. ఏం కావాలి నీకు? నాకు ఈ అడ్రస్ చెప్పండి, వెళ్ళిపోతా. అత్తగారిల్లు చిక్బల్లాపూర్. మీ అత్త ఏమన్నా అమెరికాకి అధ్యక్షురాలు అంటారు, దాని అడ్రస్ మాకేలా తెలుస్తుంది?
అదేంటి ఇప్పుడు ఆర్కే బీచ్ ఎక్కడ ఉంది, వైజాగ్ లో ఉంది, చార్మినార్ ఎక్కడ ఉంది, హైదరాబాద్ పాత బస్తీలో ఉంది. ఆ రెండు తెలిసినోడు మా అత్తరు ఇల్లు వెళ్దా? ఒరే ఆర్కే బీచ్ కి చార్మినార్ కి కొన్ని లక్షల మంది వస్తుంటారు, మీ అత్త దగ్గర కూడా వస్తుంటారా? ఏమండి నాకు ఒక చిన్న డౌట్ తీరుతారా? ఏంటది? నేను తెల్లగా ఉంటాను, ఆ మా ఆవిడ కూడా తెల్లగానే ఉంటది. ఆ నాకు పుట్టిన కుర్రోడు మాత్రం నల్లగా పుట్టాడు, ఏంటంటే నువ్వు తెల్లగా, మీ ఆవిడ తెల్లగా, వాడు మాత్రం నల్లగా. మీ ఇంట్లో పెత్తనం ఎవరిది? మా ఆవిడదే. మరి పెత్తనం దాని అయినప్పుడు ఇత్తనం ఎవరిదైతే అంటే మళ్ళీ పోవాల. ఏమండి అడ్రస్ అడిగాడు కదా, అడ్రస్ ఇంతకు ముందు ఎక్కడో చూసే డౌట్ అండి. నీకెలా తెలుసు అడ్రస్? ఏమండి ఒకసారి మీ ఆవిడ పంపిస్తారేంటి? మళ్ళీ పంపిస్తావా? చిచ్చి నేను అలాంటి వాడిని కాదు. అది అలాంటిదే, నా భయం అది కదా. అవునా? థ్యాంక్ యూ సో ಮಚ್, థ్యాంక్ యూ. ಪ್ರತಿ ಕ್ಷಣದ ಸುದ್ದಿಗಾಗಿ ಜಿ ಕನ್ನಡ ನ್ಯೂಸ್ ಆ್ಯಪ್ ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ. ಲೈವ್ ಟಿವಿ, ಲೇಟೆಸ್ಟ್ ಅಪ್ಡೇಟ್ಸ್, ಎಂಟರ್ಟೈನ್ಮೆಂಟ್, ಲೈಫ್ ಸ್ಟೈಲ್, ಟೆಕ್ನಾಲಜಿ ಸುದ್ದಿ ನಿಮ್ಮ ಅಂಗೈಯಲ್ಲಿ.